రేయ్, సంబంధం లేకపోవడం ఏంట్రా? ఉంటే డెలివరీ అయ్యాక DNA టెస్ట్ అయ్యాక తెలుస్తుంది. అమ్మా, అప్పటి వరకు నాకు సంబంధం లేనట్టే నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా ఎవరు చేస్తారు బాబు? అదే కదా ప్రేమ్, ఇంకా ఆర్గ్యూ చేయకు. నాకు గాజులు తొడిగి గంధం రాయ్. హేయ్, ఈ మాటలు నాకు చెప్పక నిషా. నీ ప్రెగ్నెన్సీ కారణమైన వాడెవడో నీకు తెలిసే ఉంటుంది కదా, వాణ్ణి రప్పించు. వాడే గంధం రాస్తాడు, వాడే గాజులు వేస్తాడు. ప్రాబ్లం తీరిపోతుంది. ప్రేమ్, నువ్వు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు. సార్, నేను నిజాలు మాట్లాడుతున్నానండి. ఏంటయ్యా నిజం? నోటికొచ్చింది అలా వాగుతూ నన్ను, నా భార్యని, నా కూతుర్ని మా బంధువుల మధ్య అవమానిస్తున్నావు. మర్యాదగా నీ కాబోయే భార్యకి గాజులు తొడుగు, గంధం రాయ్. ఏంటి బెదిరిస్తున్నారా? మీ ప్రతాపం పాలిటిక్స్లో చూపించుకోండి, ఈ ప్రేమ్ దగ్గర కాదు. అంటే నాకు గంధం రాయవా? గాజులు తొడగవా? హే, అదే కదా ఇందాక నుంచి చెప్తున్నాను, అర్థం కావట్లేదా? ప్రేమ్, నాలో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రివి, అర్థం చేసుకో. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అయిపోతుందని భ్రమపడకు నిషా. చెప్తున్నాను కదా, ఈ సువర్ణ అవకాశం మళ్ళీ నీకు రాదు. నీ ప్రెగ్నెన్సీకి కారణమైన వాడిని పిలిపించి నీ సీమంతాన్ని జరిపించుకో. నీ బిడ్డకి తండ్రిని అందరికీ పరిచయం చెయ్యి. ఇంక నీకు ఎలా చెప్పాలంట? హే, నిజం చెప్పు, నేను వింటా. ఆఖరిసారిగా అడుగుతున్నాను ప్రేమ్, నీ చేతులతో నా చేతులకి గాజులు వేస్తావా లేదా? నేను నీకు చివరిసారిగా చెప్తున్నాను, నాకు సంబంధం లేనిది నేను చెయ్యను, అందులో నో డౌట్. ఇంకెందుకు? నా జీవితం ఎందుకు? నన్ను మోసం చేసి, నన్ను ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇంకా బతికొండి ఎందుకు? హే, అమ్మా నిషా, అలా మాట్లాడకమ్మా, నువ్వేడవకు. ఇంకా నాకేం మిగిలిందండి? చెప్పండి ఆంటీ. సంతోషంగా సీమంతం చేయించుకుందాం అనుకున్నాను, ఎక్కడ దక్కింది? అసలు సంతోషమే లేకుండా పోయింది. అలాంటప్పుడు నాకెందుకు లైఫ్? బతికి ఎవరిని ఉద్ధరించాలి? తండ్రి అని ఒప్పుకోనప్పుడు, పుట్టిన తర్వాత నా బిడ్డకి ఏ సమాధానం చెప్పాలి? ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావే? తండ్రి ఎవరని చెప్పాలి? ఆ దుస్థితి నాకొద్దు. అందుకే నేను బతకూడదు. నేను బతకను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. నేను బతకను. అమ్మా నిషా, అమ్మా నిషా, నిషా, నిషా ఎక్కడికి అమ్మా? అమ్మా నిషా.